హాయ్. సో, నిన్న ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. దానికి హోంవర్క్ లింక్ ఇచ్చాను కింద కామెంట్స్‌లో. రాత్రి ఓపెన్ అవ్వలే కానీ పొద్దున వేరేది పెట్టాను. సో, అది ఓపెన్ అవుతది. ఈరోజు వచ్చేసి ఆ హోంవర్క్‌కి సొల్యూషన్స్ ఏంటి, ఎలా చేయాలి. సో, సొల్యూషన్స్ అనమాట. ఇది సొల్యూషన్స్ వీడియో. ఇది నిన్న చెప్పింది 1.1 సెక్షన్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయమని చెప్పాను. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 1 డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో ఇంతే. Is root 2 an example of rational terminating, rational repeating, or irrational number? Tell me why it fits that category. Tell why it fits that category. అంటే బేసిక్గా రూట్ 2 గురించి అనలైజ్ చేయాలి. రూట్ 2 రేషనల్లో 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఏంటవి? రేషనల్ టర్మినేటింగ్, రేషనల్ రిపీటింగ్. బేసిక్గా రిపీటింగ్. ఎందుకని ఈ రెండే ఉంటాయని నేను చెప్పలేదు. అంటే నాకు కూడా తెలియదు, ఈరోజు తెలిసింది. ఎందుకని ఈ రెండే ఉంటాయి, ఎందుకు ఇంకా ఎక్కువ ఉండవు అంటే, ఏ ఫ్రాక్షన్ అయినా మనం ఇలా రాసినప్పుడు సపోజ్ ఇది p/q ఫామ్లో కనుక ఉంటే దానికి రెండే పాసిబుల్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఐదర్ ఇలా అయినా ఉండొచ్చు, అంటే దీన్ని డివైడ్ చేస్తే 3.3333 ఇలా అయినా ఉండొచ్చు, ఆర్ కంప్లీట్గా డివైడ్ అయిపోతానైనా ఉండొచ్చు 2, ఆర్ ఇది ఉంది దానికి సపోజ్ 2 5 10 1.25 ఇలా అయినా ఉండొచ్చు. అంటే టెర్మినేట్ అయినా అవ్వాలి లేదా రిపీట్ అయినా అవ్వాలి. ఈ రెండు తప్ప వేరే కేసు ఉండదు. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే 3.14857 ఏది రిపీట్ అవ్వట్లేదుగా అని అంటే మళ్ళీ ఈ పార్ట్ రిపీట్ అవుతుంది అనమాట. తర్వాత 14857 అలా రిపీట్ అవుతున్న పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందులో? రేషనల్స్లో. ఎక్కడ ఉండదు అలాగా? ఇర్రేషనల్లో ఉండదు. సెలెక్ట్ చేసేది ఉండాలి. సో అది ఇప్పుడు బేసిక్గా వచ్చేసి రూట్ 2 అనేది ఏంటి? రేషనల్ టర్మినేటింగ్గా, రేషనల్ ఇదే, రేషనల్ అదే, లేకపోతే ఇర్రేషనల్ డైరెక్ట్గా. రూట్ 2 గురించి మాట్లాడాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. కానీ డైరెక్ట్గా ఎలా చెప్తావు నువ్వు? నీకు రూట్ 2 వాల్యూ తెలియదు కదా అంటే ఎన్సీఆర్టీలో ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే మెథడ్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ మెథడ్ అనమాట ఏదన్నా ప్రూవ్ చేయడానికి. కాంట్రడిక్షన్ అంటే ఆపోజిట్, అంటే చెప్పిన దానికి కాంట్రడిక్ట్ అయితే అది అంటే ఇప్పుడు ఇది ఇర్రేషనల్ అని నేను చెప్తున్నా, దీనికి నేను అది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయవసరంలా. ఏమని ప్రూవ్ చేయొచ్చు? అది రేషనల్ కాదని నేను ప్రూవ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇర్రేషనలే కదా. రేషనల్ నెంబర్స్ కానీ అన్ని ఇర్రేషనల్ నెంబర్సే కదా. సో ఇప్పుడు ఇది నేను ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయను, కానీ రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తాను. ఎలాగా? రేషనల్ యొక్క డెఫినేషన్ ఏంటి? డిఫాల్ట్గా సంథింగ్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అది కూడా సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలి. అంటే 4/2 ఇలా ఉండకూడదు, 2/1 ఇలా ఉండొచ్చు, 9/3 ఇలా ఉండకూడదు. ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇది రేషనల్ నెంబర్. అంటే సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలి, ప్లస్ q 0 అవ్వకూడదు. సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలి, q 0 అవ్వకూడదు. p అను q విడివిడిగా ఇంటీజర్స్ అవ్వాలి. డైరెక్ట్గా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు దీన్ని రూట్ 2ని రేషనల్ నెంబర్ అనుకుందాం కాసేపు. అనుకుంటే దాన్ని ఎలా రాయొచ్చు? రూట్ 2/1 అని రాయొచ్చు. రూట్ 2/1 అని రాసినప్పుడు మనకి థర్డ్ కండిషన్ ఉంది కదా రేషనల్ నెంబర్స్లో. రేషనల్ నెంబర్స్లో మనకి థర్డ్ కండిషన్ ఏంటి? p,q షుడ్ బిలాంగ్ టు ఇంటీజర్స్. అంటే పైన ఇంటీజర్ ఉండాలి, కింద ఇంటీజర్ ఉండాలి. కానీ ఇక్కడ పైన ఇంటీజర్ ఉందా? లేదు. ఏముంది పైన? రూట్ 2 అంటే 1.414 సంథింగ్ ఉంది. డెసిమల్, అది ఇంటీజర్ కాదు. సో ఇది ఈ స్టెప్తో ఇర్రేషనల్ అని నేను అనుకుంటున్నా, కానీ టెక్స్ట్ బుక్స్ ఇలా చెప్పలేదు అనమాట. టెక్స్ట్ బుక్స్ ఎలా చెప్పినాయి అంటే ఎజ్యూమ్ p/q అంటే ఇది రేషనల్ అయితే ఇలా రాయొచ్చు మనం, అంటే ఇంతే కదా. ఇప్పుడు 3 రేషనలా కాదా అంటే 3 రేషనల్ ఎలాగా? /1 రాయాలి. ఇప్పుడు రూట్ 2 రేషనలా కాదా అంటే రూట్ 2 రేషనలే అని మనం అనుకుంటుంటే ఇలా రాయాలన్నమాట, రూట్ 2/1. రూట్ 2/1 రాసినాక ఇప్పుడు రూట్ వద్దు మనకి, రూట్ తీసేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. p² / q² ఇటు పక్క,
√2² అంటే 2/1. ఇప్పుడు ఇది వచ్చింది కదా, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? p² = 2q². అంటే ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటి? p² అనేది ఎప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. ఎందుకు ఈవెన్ నెంబరే వస్తుంది? ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 2 ఈవెన్ నెంబర్ అనమాట. ఇప్పుడు p² = 2 ఇంటూ సంథింగ్ కదా, 2 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈవెన్. అర్థమైందా? ఇప్పుడు 2 ఇంటూ ఈవెన్ నెంబర్ చేస్తే ఆబ్వియస్గా ఈవెనే వచ్చింది 4. 2 ఇంటూ ఆడ్ నెంబర్ చేసినా కానీ ఈవెన్ నెంబరే వస్తుంది. అది ఇక్కడ పాయింట్ అనమాట. సో p² ఈజ్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు p² ఈవెన్ అయితే p ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక నెంబర్ని నువ్వు స్క్వేర్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది అంటే ఆ నెంబర్ ఆడ్ అవుతుందా ఈవెన్ అవుతుందా? ఆడ్ నెంబర్ అయితే ఆడ్ ఆన్సర్సే వస్తాయి. ఖచ్చితంగా p అనేది ఈవెన్ అవ్వాలన్నమాట, అప్పుడే ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే p ఈవెన్ అయితేనే ఆన్సర్ ఈవెన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రూవ్ అయింది ఏంటంటే, సిన్స్ p² ఈజ్ ఈవెన్, p షుడ్ బి ఈవెన్. p షుడ్ బి ఈవెన్ అనమాట. ఇప్పుడు ఒక పాయింట్ ప్రూవ్ అయింది. ఏంటది? p అయితే ఈవెన్. p అంటే ఇక్కడ √2/1 = p/q కదా. ఈ p అనేది ఈవెన్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు q సంగతి వద్దాం. ఇప్పుడు p ఈవెన్ నెంబర్ అని నేనంటే, ఇందాక చెప్పుకున్నాం కదా 2 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈవెన్ అని. ఇప్పుడు p ఈజ్ ఆల్సో ఈవెన్. ఈవెన్ అంటే నేను 2 ఇంటూ సంథింగ్ అని రాస్తా. ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్, దెన్ p² ఈజ్ ఈక్వల్ టు దీని హోల్ స్క్వేరే కదా, 4k². ఇప్పుడు p² అంటే 4k² అయితే ఇక్కడ p ప్లేస్లో నేను 4k² పెడతాను. అర్థమవుతుందా? స్టెప్ ఆల్జీబ్రా ఇదంతా. p ప్లేస్లో 4k² పెట్టి ఈజ్ ఈక్వల్ టు 2q². 2 2s ఏమైంది? ఇది 2q² ఈజ్ ఈక్వల్ టు q². సేమ్ కేసు ఇందాక వచ్చినట్టే. అంటే ఇప్పుడు q² ఈజ్ ఈవెన్ నెంబర్. ఎందుకని? 2 ఇంటూ సంథింగ్. ఇప్పుడు q² ఈజ్ ఈవెన్ అయినప్పుడు q ఏమవుతుంది? ఖచ్చితంగా ఈవెనే అవుతుంది. ఎందుకంటే ఈవెన్ స్క్వేర్ చేస్తేనే ఈవెన్ నెంబర్ వస్తుంది కదా. సో ఇప్పుడు p ఈవెనే, q ఈవెనే. ఇది మెయిన్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ p ఈవెన్ నెంబరే, q ఈవెన్ నెంబరే. దాన్ని బట్టి ఏం చెప్తుంది? √2/1 అనేది సింప్లిఫైడ్ ఫామ్ కాదు. అంటే 2 ఈవెన్ నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి కదా, సపోజ్ 4/2. ఇది సింప్లిఫైడ్ కాదు. ఫర్దర్గా మనం సింప్లిఫై చేయొచ్చు. ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఇన్ ఫ్రాక్షన్ ఫామ్ ఆర్ నాట్ సింప్లిఫైడ్. అంటే 2 2s 4, 2 3 6 సింప్లిఫైడ్ ఫామ్ కాదు. కానీ మనకి ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? p అనేది ఈవెన్ నెంబరే, q అనేది కూడా ఈవెన్ నెంబరే. సో 2 ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్టింగ్ ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో అది రేషనల్ అయితే కాదు. సిన్స్ దిస్ ఈజ్ నాట్ రేషనల్, ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇర్రేషనల్. అర్థమైందా? అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్? వాట్ యాక్రోనిమ్? యాక్రోనిమ్ అంటే షార్ట్ ఫామ్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, ఇది యాక్రోనిమ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫుల్ ఫామ్. వాట్ యాక్రోనిమ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్? అంటే యాక్రోనిమ్ అంటే మనం చేయాలంటే చాలా చేయొచ్చు. ఒకటి నిన్న చెప్పిన దాని ప్రకారం అయితే PMDAS అంటే పారాంథసిస్, ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇదొకటి. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటంటే బోర్డ్ మాస్. ఇది కూడా సేమే, ఈ రెండు సేమే. బ్రాకెట్స్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. కానీ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ సేమ్ లెవెల్ అనమాట. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సేమ్ లెవెల్. కానీ మనం ఎలా చూస్తామంటే లెఫ్ట్ టు రైట్ చూస్తాం. లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ డివిజన్ వస్తే డివిజన్ ఓకే, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. కానీ రెండు సేమ్ లెవెలే, అంటే ర్యాంకింగ్ సేమ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి PMDAS అని రాయొచ్చు, BODMAS అయినా రాయొచ్చు. రెండు సేమే. B అంటే బ్రాకెట్స్లో ఉన్నాయి, P అంటే పారాంథసిస్, E అంటే ఎక్స్పోనెంట్, O అంటే ఆర్డర్.
ఆర్డర్ అంటే 2 power 2 దిస్ ఈజ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి. x power 2 దిస్ ఈజ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి. లేకపోతే y power 4 దిస్ ఈజ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్ ఎందుకంటే పవర్ 4 ఉంది కాబట్టి దీన్ని ఆర్డర్ అంటారు. అంటే ఓ ద్వారా ఏం చెప్తుంది బోర్డ్ మాస్ అనేది ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ని సాల్వ్ చేయి, దేని తర్వాత బ్రాకెట్స్ తర్వాత. సేమ్ ఇదే కదా, పెరాంథసిస్ అంటే బ్రాకెట్స్ గ్రూపింగ్ సింబల్స్, ఈ గ్రూపింగ్ సింబల్స్ అయిపోయినాక ఎక్స్పోనెంట్స్, ఇక్కడ బ్రాకెట్స్ అయిపోయినాక ఎక్స్పోనెంట్స్. సేమే మల్టిప్లికేషన్ డివిజన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ సేమ్. సో ఏదైనా రాయొచ్చు దానికి ఆన్సర్. దీనికి వచ్చేసి బోర్డ్ మాస్ ఆర్ పెమ్దాస్ అది. నెక్స్ట్, what do the associative properties allow us to do when following the order of operations? Explain your answers. Associative property ఏం చేస్తుంది? It helps us to change the order of operations. అంటే ఫస్ట్ ఈ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇదన్నా ఫాలో అవ్వచ్చు అని ఫ్రీడమ్ ఇస్తుంది ఎడిషన్ మల్టిప్లికేషన్లోనే. బ్రాకెట్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ బి ఇంటూ సి చేసి ఏతో మల్టిప్లై చేసినా ఒకటే, ఏ ఇంటూ బి చేసి సితో మల్టిప్లై చేసినా ఒకటే. సో అసోసియేటివ్ ప్రాపర్టీ గివ్స్ అస్ ద ఫ్రీడమ్ దేనికి? టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇంక ఇవన్నీ కింద సమ్స్ అన్నీ చిన్న చిన్న సమ్స్ అనమాట, కానీ చేద్దాం ఒక్కొక్కటి. 10 + 2 × 5 - 3 10 + 2 × 5 - 3 ఫస్ట్ బ్రాకెట్స్ 10 + 2 × 2 నెక్స్ట్ మల్టిప్లికేషన్ 10 + 4 నెక్స్ట్ ఎడిషన్ 14. అది ఒక సమ్ అయిపోయింది. నెక్స్ట్ 6 / 2 - 81 / 3². ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. సో ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బ్రాకెట్స్లో ఏముంది? బ్రాకెట్స్లో ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ ఉంది. 81 / 3² 9. ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్సే. 81 / 9 9, ఇంకా బ్రాకెట్స్ అవసరంలా. నెక్స్ట్ డివిజన్ 3 - 9. నెక్స్ట్ 3 - 9 అన్నా -9 + 3 అన్నా ఒకటే. ఏ ప్రాపర్టీ ఇది? కామ్యూటేటివ్. అర్థమైందా? అది కామ్యూటేటివ్. ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 18 + 6 - 8 హోల్ క్యూబ్ అంట. 18 + 6 - 8 హోల్ క్యూబ్. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. 18 + 6 - 8 ఎంత? -2 హోల్ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ చేయాలి. 18 ప్లస్ ఎక్స్పోనెంట్స్ -2 హోల్ క్యూబ్ ఎంత? 2 × 2 × 2 2 × 2 × 2 8. Minus into minus plus, plus into minus minus. 18 plus of -8 అంటే 18 - 8 plus into minus minus. సో 10 ఆన్సర్. ఓకేనా? ఆన్సర్స్ రాద్దాము దాని పక్కనే. ఇలా అరేంజ్ చేసేసరికి టైం పట్టిద్దబ్బా. సో దీని ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 6 - 10 వచ్చింది. దీని ఆన్సర్ ఏమొచ్చింది? 9 3 - 9 -6 వచ్చింది. దీని ఆన్సర్ 2 4 14 వచ్చింది. దీనేంటి? -2 × 16 / 8 - 4 హోల్ స్క్వేర్. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. -2 × బ్రాకెట్స్లో చేయాలి, అది మాత్రం అర్థమైంది. మళ్ళీ బ్రాకెట్స్లో ప్రయారిటీ సేమ్, ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ చేయాలి. బ్రాకెట్స్లో మళ్ళీ బ్రాకెట్ ఉంది, సో బ్రాకెటే చేయాలి.
నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్లో ఎక్స్పోనెంట్స్ ఉంది 16 హోల్ స్క్వేర్ 16 డివైడెడ్ బై 16 1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఎక్స్పోనెంట్ చేస్తే 1 వస్తుంది, -2 × 1 -2. అది స్క్రోల్ చేసేయచ్చు కదా మరి ఇంకా. ఓకే, ఇదంతా ఆన్సర్ ఎంత వచ్చింది? -2 కదా, -2. ఓకే, నెక్స్ట్ 4 - 6 + 2 × 7. 4 - 6 + 2 × 7 మల్టిప్లికేషన్. 4 - 6 + 14 ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఎనీథింగ్. 4 - 6 -2 + 14. -2 + 14 అన్నా సరే, 14 - 2 అన్నా సరే ఒకటే, అండర్ కామ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్. ఓకేనా? 14 - 2 is 12. సో దిస్ ఆన్సర్ ఈజ్ 12. ఫాస్ట్ వెళ్తున్నాను. 1 + 1 2 అనేది కూడా ఫాస్ట్ వెళ్తున్నా అంటే ఇంకేం లేదు ఇంకా సంగతి. నిన్నట్లాగా 2 గంటలు అయింది వీడియో. 3 of 5 - 8. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. 3 × 5 - 8 ఎంత? -3 -9. ఓకే, నెక్స్ట్ 4 + 6 - 10 డివైడెడ్ బై 2. 10th సమ్ ఇది. ఫస్ట్ డివిజన్ 4 + 6 - 5. 10 డివైడెడ్ బై 2 5. నెక్స్ట్ ఇదైనా చేయొచ్చు, 4 + 6 10, 10 - 5 5. లేకపోతే ఫస్ట్ ఈ పార్ట్ చేసాం అనుకో, 6 - 5 1, 4 + 1 5 కదా. సో ఏదైనా చేయొచ్చు. అయిపోయింది. 5. ఇదేంటి? 12 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 9 + 6. ఇవన్నీ ఉపయోగపడతాయి. టైంపాస్ అనుకో, మాకు అర్థమైందా? అన్నీ ఉపయోగపడాయి. 12 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 9 + 6. ఈ 2 డివైడెడ్ బైలు ఉన్నాయి, ఏది చేయాలి? మళ్ళీ అడగాల దానికి. బ్రాకెట్స్లో ఫస్ట్ చేయాలి, ఎందుకంటే బ్రాకెట్స్తో స్టార్ట్ అయింది కదా. BODMAS, బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్స్తో స్టార్ట్ అయింది. సో 12 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 9, 9 4 36 + 6. 12 డివైడెడ్ బై 4 ఫస్ట్ డివిజన్. సో 12 డివైడెడ్ బై 4 3 + 6 ఈజ్ 9. నెక్స్ట్ 9 ఇది. 4 + 5 హోల్ స్క్వేర్ + 3. బ్రాకెట్స్లో ఫస్ట్ 9. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ 81. 9² 81 + 3 84. 9² 3/4 కూడా రాయొచ్చు. 3² హోల్ స్క్వేర్ + 3. ఊరక చెప్తున్నా. 84 ఇది. ప్లస్ కాదు అది, సారీ, డివైడెడ్ బై. ఓకే, 4 + 5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3. 9² డివైడెడ్ బై 3 అంటే 9² ఎంత? 81. లేకపోతే 9 × 9 అని రాయండి. 9 × 9 డివైడెడ్ బై 3. 3 1s 3 3s అంటే 27. కొన్నిసార్లు 81 డివైడెడ్ బై 3 కంటే ఈ ఫామ్ బెటర్ కదా, ఎందుకంటే 9 × 9/3 రాస్తే డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 81 డివైడెడ్ బై 3 అంటే నువ్వు డివిజన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ బెటర్. ఎంత ఇది? 27 ప్లస్ అనుకున్నా అది ఫస్ట్ చూసి. ఓకే, 13th బిట్. 3 - 12 × 2 + 19 24 + 19. 3 + 19 22 -24 ఇలా చేస్తా వెళ్ళాను అనుకో, 3 గంటలు అయింది. ఇంకేం లాస్ట్లో చేద్దాం. ఓకేనా? అన్నీ సేమ్ బిట్, ఇంకేం చేయగలిగే ఏమన్నా ఇది ఒకటి చేద్దాం. అన్నీ ఇంకా మామూలేగా. 26 ఏంది? 4² అంటే 16 - 25 × 1/5 అంటే డివిజన్. 16 - 5 11. ఎంత మామూలు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ చెప్తే నేను ఆన్సర్స్ కామెంట్స్లో ఇస్తాను. మీద అంతా సేమే. డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లై, తర్వాత సబ్ట్రాక్షన్.
ఆల్జిబ్రాయిక్ చేద్దాం. 8 of x minus 3 minus 64 for the first heading చదవాలి ప్రతి దానికి. For the following exercises evaluate the ఏంటిది ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ద గివెన్ వేరియబుల్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఈక్వల్ టు ఉంటుందా? ఈక్వల్ టు ఉండదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్, ఇంక అంతే. ఎక్స్ప్రెషన్ అంటే కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ జాయిన్డ్ బై ఆపరెంట్స్. 8 of x plus 3 minus 64. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2. ఎక్స్ వాల్యూ 2 అన్నప్పుడు ఇది ఏమైందో చెప్పు. ఫస్ట్ 2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, లేకపోతే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి లాస్ట్ స్టెప్లో 2 రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. రెండు మెథడ్స్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయడం అంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటది? డిస్ట్రిబ్యూటివ్. 8 into x plus 8 into 3. ప్రతిదానికి ప్రాపర్టీ రాయాలి. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు లాస్ట్లో 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 2 ఇక్కడ 2 పెడితే 8 of 2 minus 40 అంటే 16 minus 40 అంటే -24. ఒక మెథడ్ ఇది. లేకపోతే డైరెక్ట్గా 2 అక్కడే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు ఫస్ట్ స్టెప్లో. రెండు మెథడ్స్ చేయండి. 2 ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? 8 of 2 plus 3 minus 64 అంటే 2 plus 3 5. 8 into 5 40 minus 64 minus 24. సేమే. ఇంకేమన్నా డిఫరెంట్గా ఏమన్నాయి దీంట్లో? ఏం చేయాలి? డైరెక్ట్ సబ్స్టిట్యూట్. ఇక్కడ చెప్పా కదా, ఇది చూడండి, లైక్ టర్మ్స్ 4y 2y లైక్ టర్మ్స్. ఫస్ట్ వాటిని సింప్లిఫై చేసేయాలి. ఇదేమైంది? 2y ప్లస్ 8. ఇప్పుడు y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 30 అవుతుంది. 11a plus 3 minus 18a plus 4. ఈ బ్రాకెట్స్ అనేవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టినాయి అంతే. ఫస్ట్ బ్రాకెట్స్ తీసేసి డైరెక్ట్గా. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏంటి? ఇక్కడ ఏ అంటే -7a, ఈ రెండు ఒక లైక్ టర్మ్స్ +7. ఇప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేసే. ఏ ఏంటి? -2 ఇచ్చాడు. -7 of -2 plus 7. Minus into minus plus. 7 into 2 14 plus 7 21. ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీకి రివర్స్ చేయొచ్చు. ఎలాగా? అంటే 7 కామన్ది, లానే మిగిలిద్ది -a plus 1. లేదంటే -7 కామన్ది +a minus 1. కామన్ చేసే స్టెప్ చెప్తాను, ఒక్క నిమిషం. -7a plus 7 ఉంది కదా. ఇప్పుడు నువ్వు దీంట్లో 7 కామన్ తీసావనుకో, ఫస్ట్ ఏ టర్మ్ రాయాలంటే నువ్వు దేంతో మల్టిప్లై చేస్తే -7a వస్తుంది. -aతో కదా. 7 into -a -7a అలా చేయాలన్నమాట. నీకు ఏ నెగిటివ్ వద్దంటే మైనస్ కూడా బయటికి తీసే. అప్పుడు నువ్వు -7ని దేంతో మల్టిప్లై చేస్తే నీకు -7a వస్తుంది. ఏతోనే. మైనస్ ఏ పెట్టామనుకో, ఇక్కడ +7a వస్తుంది. అది కాదు కదా, ఏతోనే. ఇప్పుడు ఏ పాజిటివ్ ఉండాలంటే బయట మైనస్ పెట్టు. -7a -1. ఇప్పుడు ఇక్కడ మైనస్ పెట్టాలి, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు ఏ -2 లోన -2. 7 into -2 -1 which implies 7 into -3 which is -21. అంతేనా? ప్లస్ వచ్చిందే పైన, -7 14. మన ప్లస్ రావాలి కింద కూడా. ఇక్కడ మైనస్ కామన్ తీసా. -7 into a -7a -7 into 1 +7. అచ్చా, ఇక్కడ మైనస్ పెట్టాలి. మైనస్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాలి. అప్పుడు -7 into -3 అవుతుంది. అప్పుడు +21 అవుతుంది. మిస్టేక్స్, బివేర్. ఓకే, సేమ్ ఇది 7 - 2 హోల్ స్క్వేర్ చేసేసి దీనికి మల్టిప్లై చేసేసి +200. ఇవన్నీ సేమ్ అబ్బా, మీరు చేసేయాలి ఇవి. 34ది 8 into 2 plus 4 -15b plus b. ఫస్ట్ లైక్ టర్మ్స్ యాడ్ చేసే, బ్రాకెట్స్ కూడా ఒకే స్టెప్లో చేసే. 8 into 6 ప్లస్ వచ్చిద్దా, ఇక్కడ మైనస్ వచ్చిద్దా? మైనస్లు ఎక్కువ ఉన్నాయి కదా, 15 బీలు మైనస్లోనే, ఒక బీ ప్లస్ ఉందంటే 14 బీలు మైనస్లో వస్తుంది ఆన్సర్. 8 6 48 - 14b.
ఇప్పుడు బి ఎంత ఇచ్చాడు? -3. బి -3 ఇచ్చాడు అంటే 48 - 14 ఇంటూ -3. ఇప్పుడు మైనస్ ఇంటూ ఈ మైనస్ అవుతుంది. 48, 14 3s are 42. Minus into minus plus 90. ఇది చేద్దాం. 1/4 8w minus 4 square for w equal to 1. w ఒమేగానా ఏదో ఒకటి. ఇది 1 అని కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. లేకపోతే 1/4 ఇంటూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే 8 minus 4 square. 8 into 1 8ఏగా. సో 1/4 into exponents 8 minus 16, which implies 1/4 into 8 minus 16 is -8. 4 2s are 8. Answer is 2. అవునా? 2 కాదు, మైనస్ ఉంది, -2. అయిపోయింది. ఇంకా ఎంత పెద్ద కష్టమైన ఏం లేవు. ఓకే, నెక్స్ట్. ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్ సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. ఓన్లీ సింప్లిఫై. ఇప్పుడు సింప్లిఫై చేస్తే చాలు. ఏమేమి ఇచ్చాడు? ఈ కొంచెం ఇంపార్టెంట్, ఈ కొంచెం చేయాలి. 4x + x of 13 - 7. 4x + x of 13 - 7. ఇప్పుడు ప్రాపర్టీస్ చేయొచ్చు. x × 13, x × 7. లేకపోతే ఫస్ట్ బ్రాకెట్స్లోనే చేసేయచ్చు. 13 - 7. 13 - 7 6. అంటే 4x + 6 × x 6x. 4xలు + 6xలు ఎంత? 10xలు. అన్ని xలు ఉంటే కష్టం. 39th 2y - 4² y -11. 2y ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ కాబట్టి 16y - 11. 2y 16y అంటే మిగిలింది ఎంత? 14y - 11. ఓరే, అప్పుడు అయిపోయిందా ఛార్జింగ్? అయ్యా, ఒక్క నిమిషం. ఓకే, ఛార్జింగ్ అయిపోయింది కోసం. -14y - 11. నెక్స్ట్, a/2³ into 64 - 12a divided by 6. a/2³ into 64 - 12a divided by 6. ఓకే, ఇక్కడ ఇంటూ ఈలో వాడు డాట్ ఇచ్చాడు. డాట్ అన్న మల్టిప్లికేషన్. సో a/2³ ఎంత? a/2³ అంటే 2 × 2 × 2 8 ఇంటూ 64 - 12a divided by 6. లెఫ్ట్ నుంచి రైట్ వచ్చేటప్పుడు ఏముంది? ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉందా, డివిజన్ ఉందా? మల్టిప్లికేషనే ఉంది కదా, సేమ్ ప్రయారిటీ. కానీ లెఫ్ట్ నుంచి రైట్ వచ్చేటప్పుడు ప్రయారిటీస్ మారుతాయి. 8 1s are 8 8s are 8a - 12a divided by 6. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వచ్చినా కానీ డివిజనే ప్రయారిటీ. ఎందుకని? సబ్ట్రాక్షన్ తక్కువ కదా డివిజన్ కంటే. ఇక్కడ ఇంటూ ఉందనుకో, సపోజ్ ఇంటూ ఫస్ట్ చేసినా డివిజన్ ఫస్ట్ చేసినా సేమే అనమాట. సో 8a - 12 divided by 6 ఎంత? 2a, విచ్ ఈజ్ 6a. అంటే దీన్ని ఎలా చూడాలంటే 12a divided by 6 2a 8a 6a. ఓకే ఓకే. సో ఇంకేముంది? సేమ్ మోడల్ సమ్స్ అన్నీ హోంవర్క్ ఇస్తారు, అలవాటేగా చేయండి. 5l + 3 ప్లస్ అది డివైడెడ్ బై 3l ఇంటూ 9 - 6. ఇప్పుడు 5l divided by 3l. 5l divided by 3l. l క్యాన్సిల్, అంతే. ఇక్కడ ఏం మిగిలిద్ది? 5/3 మిగిలిద్ది ఇంటూ 9 - 6 అంతా 3 3 క్యాన్సిల్, 5 మిగిలిద్ది. ఇంకంతే. 5l divided by 3l అంటే 5/3 ఇంటూ l/l. l క్యాన్సిల్, ఇంకంతే. దాంట్లో చెప్పేది ఏం లేదు ఇంక పాపం. ఇక్కడ 7z + z 8z లైక్ టర్మ్స్ సింప్లిఫై చేసేసి దీన్ని ఎక్స్పోనెంట్ చేసేసి దీంతో సబ్ట్రాక్ట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీ. ఇదేదో పెద్దగా ఉంది. 9x + 4x of 2 + 3 - 4 of 2x + 3x. ఇది ఒక సమ్. ఫస్ట్ బ్రాకెట్స్ లోపలికి చేసేద్దాం.
9x ప్లస్ 4x ఇంటూ 5 మైనస్ 4 ఇంటూ 5x అంతే కదా. నెక్స్ట్ 9x ప్లస్ 20x మైనస్ 20x 4 ఇంటూ 5 ఇది క్యాన్సిల్. +20 - 20 క్యాన్సిల్, 9x మిగిలింది అంతే. ఏం లేదబ్బా, కానీ ప్రాక్టీస్ అయితే చేస్తే కానీ చేయాలి. ఏం లేదని వదిలేయకూడదు. ఏం లేదని వదిలేస్తే ఒక డిసడ్వాంటేజ్, ఈజీ అని ప్రాక్టీస్ చేస్తే ఒక అడ్వాంటేజ్. సో ఇప్పుడు 46th సమ్ ఒకటి ఉంది. 9/60 - 4 ఇంటూ 2. ఫస్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చేసామనుకో, 2 × 9/60 2 × 4. ఇప్పుడు అది చేద్దాం. ప్రతిసారి లాన్ సింప్లిఫై చేస్తే కష్టం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాక్టీస్ అవ్వదు. 2 × 9/60 - 2 × 4. ఇదొక బ్యాచ్, ఇదొక బ్యాచ్. ఇదేం బ్యాచ్? 9/3t మైనస్ ఇది 8. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎల్సిఎం చేయొచ్చు మనం. ఎల్సిఎం ఎలా చేయాలి? 3కి 1కి ఎల్సిఎం ఏంటి? 3. 3కి ఏం మల్టిప్లై చేస్తే 3 అయింది? ఏం చేయవసల్లా. 1 × 90, సో 90 మైనస్ 1కి ఏం మల్టిప్లై చేస్తే 3 అయింది? 3, సో 3 × 8. 90 - 24/3. ఇదని ఈక్వలెట్ అని చెప్తాం. అసలు ఇది కరెక్ట్ అని ఎలా చెప్తాం? డివైడ్ చేసుకో. 90/3 - 24/3 క్యాన్సిల్. నిజమే కదా, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు బ్రా. 3 ఎంత అప్పుడు ఆన్సర్? 3t - 8. అది విషయం, క్యాన్సిల్ చూసుకోవాలని. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, వర్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. అప్పుడే 53. ఓకే, వర్డ్ ప్రాబ్లమ్స్. రైట్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ప్రెషన్ రాయాలి. దేనికి? పైన క్వశ్చన్కి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవాలి మనం బేసిక్గా. ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఈ రెండు. కన్సిడర్ దిస్ సినారియో. విచ్ సినారియో? ఫ్రెడ్ ఎర్న్స్ $40 ఎట్ ద కమ్యూనిటీ గార్డెన్. ఫ్రెడ్ అనేవాడు, డాలర్స్ మనకు రాదు కాబట్టి, 40 రూపీస్ ఎర్న్స్ అంటే వీడికి వస్తుంది. 40 రూపీస్ వాడి అకౌంట్లో ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, ఎట్ ద కమ్యూనిటీ గార్డెన్. హీ స్పెండ్స్ అంటే దీంట్లోంచి ఖర్చు పెట్టేశాడు. ఎంత? 10 రూపీస్. దీంట్లోంచి 10 రూపీస్ ఖర్చు పెడితే వాడి దగ్గర ఎంత మిగిలినాయి? ఇప్పుడు 30 ఉన్నాయి. మనవాడి దగ్గర 30 మిగిలినాయి. ఓకే, ఎందుకో ఖర్చు పెట్టాడు? స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్ అంట. $10 అంటే 800 ఊరకు వస్తున్నాయా? వాడికి వచ్చినాయి. పుట్స్ హాఫ్ ఆఫ్ వాట్ ఈజ్ లెఫ్ట్. వాట్ ఈజ్ లెఫ్ట్ అసలు ఏం మిగిలింది? 30. దీంట్లో హాఫ్ అంట. హాఫ్ అంటే 15 రూపీస్. ఎక్కడ పెట్టాడు ఈ 15 రూపీస్? ఇన్ సేవింగ్స్ అకౌంట్. ఈ 15 అనేవి సేవింగ్స్ అకౌంట్లో పెట్టాడు. ఓకే, అండ్ గెట్స్. ఇప్పుడు వీడి దగ్గర 15 సేవింగ్స్ అకౌంట్లో పెట్టేశాడు కదా, వీడి దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు? 15 రూపీస్ లెఫ్ట్ ప్రస్తుతానికి. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? అండ్ గెట్స్ అంటే వచ్చినాయి వీడికి ఎలా? $5 ఫర్ వాకింగ్ హిజ్ నైబర్స్ డాగ్. పక్కన ఇంటి కుక్కని వాకింగ్కి పట్టుకెళ్తే వీడికి $400 ఇచ్చారంట. $5. సో వీడి దగ్గర 15 మిగిలినాయి, కాగా వీడికి ఇంకా $5 వచ్చినాయి. మొత్తం వీడి దగ్గర ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి? స్టేషనరీగా $20 ఉన్నాయి. ఇది కథ. అర్థమైందా? ఏంటంటే మనోడు 40 సంపాదించి $10 ఏదో స్ట్రీమింగ్ సర్వీస్కి పెడితే వాడి దగ్గర 30 మిగిలినాయి. ఓకే, ఇప్పుడు ఆ $30లో $15 వీడి సేవింగ్స్ అకౌంట్లో వేసేసాడంట. మంచిది. సేవింగ్స్ అకౌంట్లో వేసేయంగా ఎంత మిగిలినాయి? ఇంకో 15 మిగిలినాయి. ఈ 15కి ఇంకో $5 సంపాదించుకున్నాడు. ఎలాగా? పక్కన ఇంటి కుక్కని వాకింగ్కి పట్టుకెళ్ళి $5 వచ్చినాయి. ప్రస్తుతానికి వీడి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. ఇది మొత్తం సమ్ అయిపోయింది ఇక్కడే. కానీ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు ఇప్పుడు. రైట్ ద ఎక్స్ప్రెషన్ దట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ డాలర్స్ ఫ్రెడ్ కీప్స్ అండ్ డస్ నాట్ పుట్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో వేసినవి కాకుండా వాడి దగ్గర ఎంత ఉంటాయి అనే దానికి ఎక్స్ప్రెషన్ రాయమంటున్నాడు. ఎలా రాయాలి ఎక్స్ప్రెషను? 30 వాడి దగ్గర మిగిలినాయి 30 అంటే ఎప్పుడు? స్ట్రీమింగ్ సర్వీస్కి తీసేసినాక 30 ఉన్నాయి వాడి దగ్గర. 30లో నుంచి వాడు ఎంత తీసేసాడు సేవింగ్స్ అకౌంట్లో వేయడానికి? 30లో సగం తీసాడు. ఏంటది? హాఫ్ ఆఫ్ 30 అంటే హాఫ్ ఆఫ్ 30. ఇది 30లో నుంచి హాఫ్ ఆఫ్ 30 సేవింగ్స్ అకౌంట్లో వేసాడు. వేసినాక ఇంకో కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఎక్కడికి కంటిన్యూ అయింది? వాళ్ళ ఫ్రెండ్ కుక్కని వాకింగ్కి పట్టుకెళ్తే వాడికి $5 వచ్చినాయి. సో +5. ఇది ఎక్స్ప్రెషన్ అంతే.
సారీ ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ ఇది సాల్వ్ చేయమన్నా వాడు ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు అంతే. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ రాయొచ్చు 30 మైనస్ హాఫ్ ఆఫ్ 30 ప్లస్ 5. ఓకే, హౌ మచ్ మనీ డస్ ఫ్రెడ్ కీప్? వాడు ఎంత వాడి దగ్గర ఉంచుకున్నాడు అనే దానికి ఆన్సర్ ఇందా చేసేసాం ఆల్రెడీ, 20. అది విషయం. సేవింగ్స్ అకౌంట్లో 15 వేసినా వీడి దగ్గర 15 ఉన్నాయి, కాగా వాడు ఇంకా $5 సంపాదించుకొని వాడి దగ్గర $20 ఉంచుకున్నాడు. అది ఆన్సర్. దీన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ బ్రాకెట్స్ అనమాట. 30 మైనస్ హాఫ్ ఆఫ్ 30 ఎంత? 15 ప్లస్ 5. ఇప్పుడు నేను 30 మైనస్ 15 చేసినా ఒకటే, 30 ప్లస్ 5 చేసినా ఒకటే, 5 మైనస్ 15 చేసినా ఒకటే. ఎందుకని? ఏ ప్రాపర్టీ ఎలా చేస్తుంది ఇది? కామ్యూటేటివ్. ఇది చేసినా ఒకటే, ఇది చేసినా ఒకటే, ఇది చేసినా ఒకటే, ఇది చేసినా ఒకటే. A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో నేను ఏమైనా చేయొచ్చు. 30 ప్లస్ 5 అయినా చేయొచ్చు. 30 మైనస్ 15. 30 మైనస్ 15 ఎంత? 15 ప్లస్ 5 20. మ్యాథ్స్ ప్రకారంగా చేస్తే వస్తుంది, స్టోరీ వేసుకున్నా వచ్చింది. స్టోరీ లాగా రాయటం మనకు అర్థం కావాలి. ఫస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ లాంగ్వేజ్ ఉంటుంది. మ్యాథమెటికల్ వాళ్ళకి జనరల్ లాంగ్వేజ్ అవసరమైంది. ఏదైతే పేరెంట్స్కి ఆల్రెడీ వచ్చో, పేరెంట్స్కి ఏమో మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి అవసరం ఏం లేదు. సో కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అది విషయం. అర్థమైంది కదా? ఇక్కడ 20. నెక్స్ట్, ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ సాల్వ్ ద గివెన్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? 55ది. క్వశ్చన్ పెద్దగా ఉందని చెప్పి తీసేయటం ఇట్లాంటివి చేయకూడదమ్మా, చేయాల్సిందే. అకార్డింగ్ టు ది US మింట్ అంట, అదొక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ది. ద డయామీటర్ ఆఫ్ ఎ క్వార్టర్ అంటే పావలా రూపాయి డయామీటర్ 0.955 ఇంచెస్. దీనికి డయామీటర్ అంట. అంటే డయామీటర్ అంటే ఇది సెంటర్ గుండా పాస్ అయ్యే లాంగెస్ట్ లైన్ ఈజ్ డయామీటర్. ఈ డయామీటర్ అంట 0.955 ఇంచెస్. సంథింగ్ ఇంచెస్ సెంటీమీటర్స్ 0.955 దాని వాల్యూ. సో నెక్స్ట్ సెంటెన్స్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద క్వార్టర్. సర్కంఫరెన్స్ అంటే నేను చెప్పాను, ఇది ఎంత తాడుతో అయితే నిర్మించబడిందో. ఈ సర్కిల్ కనపడుతుందా? ఇది ఎంత మెటీరియల్తో నిర్మించబడింది. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది 2 మీటర్స్ ఉందనుకో, ఈ 2 మీటర్స్ నేను సర్కిల్ చేశాను అనుకో, ఎంత ఉంటుంది? ఎంత మెటీరియల్తో నేను ఈ సర్కిల్ చేసా? 2 మీటర్స్. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2 మీటర్స్. సో బేసిక్గా సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ అన్న ఈ రెండు ఒకటే. ఏం చెప్తుంది? ఈ లెంత్ ఎంత, అసలు ఈ సర్కిల్ ఎంత లెంత్ తాడుతో ఫామ్ అయింది అనేది సర్కంఫరెన్స్ అనమాట. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద క్వార్టర్ వుడ్ బి ద డయామీటర్ మల్టిప్లైడ్ బై పై. అంటే ద డయామీటర్ మల్టిప్లైడ్ బై పై నేను చూసాను కదా. ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ క్వార్టర్ ఏ హోల్ నెంబర్, ఏ రేషనల్ నెంబర్ ఆర్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్? ఫస్ట్ హోల్ నెంబరా కాదా అని చూద్దాం. ఫస్టే ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చింది, పైగా ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. పై అనేది నెవర్ ఎండింగ్ కాబట్టి నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. పైకి చాలా డిజిట్స్ కనుక్కున్నారనమాట మ్యాథమెటిషియన్స్. హండ్రెడ్స్, థౌజండ్స్, బిలియన్స్ ఆఫ్ డిజిట్స్ కనుక్కున్నారు. ఇంకా అది రిపీట్ అవ్వట్లేదు, ఎండింగ్ కూడా అవ్వట్లేదు. సో ఇది ఇర్రేషనల్ అని మనకు తెలుసు. 0.955 అనేది రేషనల్ నెంబర్. ఎలాగా? దీనిని 955/1000 అని రాసి సింప్లిఫై చేయొచ్చు 5 టేబుల్తో. సో ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ ఏమొస్తుంది? హోల్ నెంబర్ వస్తుందా, రేషనలే వస్తుందా, ఇర్రేషనల్ వస్తుందా అనేది క్వశ్చన్. అర్థమైందా? రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇర్రేషనల్ అంటే నాన్ టెర్మినేటింగ్ అని చెప్పుకున్నాం కదా. 3.142813141620225 ఇంకెళ్తానే ఉంటుంది అనమాట. ఇలాగా ఆగదు ఎక్కడ. ఒక్క నిమిషం, ఇది ఇంకెళ్తానే ఉంటుంది, ఆగదు. దీనికి నేను 2 మల్టిప్లై చేస్తాను. అంటే దీన్ని నేను బేసిక్ ఏం చేస్తున్నా? డబల్ చేస్తున్నా. సో నాన్ స్టాప్కి వెళ్ళేదాన్ని డబల్ చేస్తే నాన్ స్టాప్కి డబుల్ అయితే వెళ్తుంది, కానీ ఆగుతుందా? ఆగదు కదా. సో నాన్ స్టాప్గా డబుల్ అయ్యేది ఇంకా ఆగదు కదా, నాన్ టెర్మినేటింగ్ అది కూడా. సో దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్. సో ఇఫ్ యూ మల్టిప్లై ఎ రేషనల్ విత్ ఎన్ ఇర్రేషనల్,
ఇట్ బికమ్స్ ఇర్రేషనల్. ఎప్పుడు కాదు, ఎప్పుడు దీనికి ఒకటే ఎక్సెప్షన్. ఏంటిది గెస్ చేయండి. వాటర్ తాగుతా. రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్తో మల్టిప్లై చేస్తే రేషనల్ వచ్చింది ఎప్పుడు? ఇక్కడ జీరో పెడితే ఏమైంది? జీరో ఇంటూ సంథింగ్ జీరోనే కదా. సో జీరో అనేది రేషనల్ నెంబరే కదా. సో ఈ ఒక్క కేసులో తప్ప మిగతా ఎప్పుడైనా సరే రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ మల్టిప్లై చేస్తే ఇర్రేషనలే వస్తుంది, ఎక్సెప్ట్ వెన్ ద రేషనల్ నెంబర్ ఈజ్ జీరో. ఎందుకంటే జీరో ఈజ్ ద స్పెషల్ కేస్. జీరో ఇంటూ సంథింగ్ జీరోనే. సో ఇక్కడ జీరో కాదు, 0.955 సంథింగ్ నెంబర్ ఉంది. ఈ నంబర్ ఇంటూ పై చేస్తే ఏమవుతుంది ఆన్సర్? ఇర్రేషనలే అవుతుంది కదా. అదే ఆన్సర్. రేషనల్ నెంబర్ అవ్వదు, ఎందుకంటే పై నాన్ ఎండింగ్ కాబట్టి దానికి రేషనల్ మల్టిప్లై చేస్తే నాన్ ఎండింగ్కి ఏదో మల్టిప్లై చేసావు కాబట్టి అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, నాన్ ఎండింగ్ అయిపోతూనే ఉంటుంది, కానీ ఎండ్ అవ్వదు ఒక చోట. అది సంగతి. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్, జెసికా అండ్ హర్ రూమ్మేట్ ఏడ్రియానా హ్యావ్ డిసైడెడ్ టు షేర్ ఎ చేంజ్ జార్ ఫర్ జాయింట్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక డబ్బా పెట్టుకున్నారు, జాయింట్ ఎక్స్పెన్సెస్ ఇద్దరి ఖర్చులు వాడటానికి ఒక చిల్లర వేసుకునే డబ్బా పెట్టుకున్నారు. ఇద్దరికి కలిసి చిల్లర వేసుకుంటారు అనమాట. ఇద్దరికి ఎప్పుడైనా ఖర్చులు వస్తే దాంట్లోంచి తీసేసుకోవచ్చు. అది కాన్సెప్ట్. చేంజ్ జార్ అంటే, చేంజ్ అంటే మిగిలిపోయిన చిల్లర వేసుకోవడానికి ఒక జార్ పెట్టుకున్నారు ఫర్ జాయింట్ ఎక్స్పెన్సెస్. ఇద్దరికి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇద్దరికి కావాల్సినప్పుడు దాంట్లో చేంజ్ చేసుకుంటారు, కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటారు. అది కాన్సెప్ట్. జెసికా పుట్ హర్ లూజ్ చేంజ్ ఇన్ ద జార్ ఫస్ట్ జెసికా వేసింది కొన్ని, ఏదో వేసింది అనుకో, 2 వేసింది, 3 వేసింది, కలర్ వాడుతూ ఉందిగా. నెక్స్ట్ ఏడ్రియానా అంట, ఏమేసింది నెక్స్ట్? We know that it does not matter in which order the change was added to the jar. ఇప్పుడు మొత్తం సపోజ్ ఏడ్రియానా అనే అమ్మాయి 2 రూపాయలు వేసింది అనుకో, 3. ఈ జూలియా కాదు, ఇదేంటి పేరు, జెసికా అనే పాప 3 రూపీస్ వేసింది. సో జెసికా దృష్టిలో టోటల్ ఎంత? ఫస్ట్ జెసికా వేసింది కదా, జెసికా దృష్టిలో టోటల్ ఎంత? 3 × 3 × 3 27, 29, 31, 33. మొత్తం చూస్తే ఓవరాల్గా ఏమో 33 రూపీస్ కనపడతాయి. ఎందుకు? ఫస్ట్ జెసికా వేసినా సరే, తర్వాత ఏం వేసినా సరే, ఎవరు వేసినా సరే టోటల్ అదే కదా ఉండేది. ఇప్పుడు ఏడ్రియానా ఫస్ట్ వేసి ఏడ్రియానా లెక్క పెట్టింది అనుకో, ఎంత వస్తుంది టోటల్? 33 వస్తుంది కదా. ఎవరు ఫస్ట్ లెక్క పెట్టినా కానీ 33. ఎందుకని? విచ్ ప్రాపర్టీ అంటే వాట్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ డిస్క్రైబ్స్ దిస్ ఫ్యాక్ట్ అంటే, నువ్వు ఫస్ట్ ఏది యాడ్ చేసినా నీకు ఒకటే రిజల్ట్ వచ్చింది. అంటే నువ్వు 2 + 2 + 2 + 3 + 3 + 3 ఇదో క్వాంటిటీ అనుకుంటే, ఇదో క్వాంటిటీ అనుకుంటే, దిస్ ప్లస్ దిస్ చేసిన, దిస్ ప్లస్ దిస్ చేసిన ఒకటే అని ఏ ప్రాపర్టీ చెప్పిద్ది? ఇలా అడుగుతుంటే నాకు డోరా గుర్తుకొస్తుంది, డోరా ది ఎక్స్ప్లోరర్. ఎక్కడికి మనం వెళ్తున్నాం అంటదిగా, ఏ ప్రాపర్టీ చెప్తుంది? ఇదిలో యాడ్ చేసినా ఇదిలో యాడ్ చేసినా ఒకటే అని. ఇదే ప్రాపర్టీ, కామ్యుటేటివ్. అది విషయం. సో ఇంత సింపుల్ ప్రాపర్టీ మీద వీడు ఎంత క్వశ్చన్ అడిగాడు చూసారా. సో క్వశ్చన్ చూసి ఎప్పుడు మనం అమ్మో ఇంత పెద్ద క్వశ్చన్ అయిన వల్ల కాదులే, తర్వాత చేద్దాంలే, మనకు మ్యాథ్స్ పట్టదులే, అదిలే ఇదిలే, క్వశ్చన్ చూసి ఎప్పుడు భయపడకూడదు. ఇదంతా క్వశ్చన్ ఏమడుగుతుందో తెలుసా? ఒక చెంబు ఉంది, దాంట్లో ఇద్దరు చిల్లర వేశారు. వీడు ఫస్ట్ వేసినా ఒకటే చేంజ్ వచ్చింది, వీడు ఫస్ట్ వేసినాక వీడు వేసినా ఒకటే చిల్లర వచ్చింది మొత్తం కింద వేస్తే. ఈఎంఐ ఫస్ట్ వేసి వీడు సెకండ్ వేసినా కింద వేసినప్పుడు ఒకటే చిల్లర వచ్చింది. సో ద ఆర్డర్ ఆఫ్ ఎడిషన్ డస్ నాట్ మ్యాటర్ అనే విషయాన్ని ఏ ప్రాపర్టీ చెప్తుంది? కామ్యుటేటివ్ ప్రాపర్టీ. అది విషయం. ఓకేనా? ఇది ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్. ప్రతి దానికి హెడ్డింగ్ చదవాలి. క్వశ్చన్ పేపర్లో అయినా ప్రతి దానికి హెడ్డింగ్ చదవాలి. హెడ్డింగ్ చదవక మార్క్స్ పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, మళ్ళీ చెప్పుకుంటే సిగ్గుచేటు. ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ కన్సిడర్ దిస్ సినారియో.
ఏ సినారియో? సినారియో అంటే బేసిక్గా సీన్. కన్సిడర్ దిస్ సీన్. దెర్ ఈజ్ ఎ మౌండ్ అంటే ఒక కుప్ప, తెలుసుగా, ఒక కుప్ప. ఇది అనుకోండి కుప్ప. ఏం కుప్ప ఉంది? ఆఫ్ జీ పౌండ్స్. దీని వెయిట్ వచ్చేసి జీ, స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి జీ పౌండ్స్. ఓకేనా? ఫాలో అవ్వాలి. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి జీ పౌండ్స్ ఆఫ్ గ్రేవెల్ అంటే కంకర రాళ్ళు ఉంటాయి, ఇలా తిప్పేసి వదులుతారు, చిప్స్ రాళ్ళు, అదనమాట. ఫస్ట్ దాని వెయిట్ వచ్చేసి జీ పౌండ్స్ అంటే దాని వెయిట్ జీ, స్మాల్ జీ, ఆఫ్ గ్రావెల్ ఇన్ ఏ క్వారీ. త్రూ అవుట్ ద డే 400 pounds ఆఫ్ గ్రావెల్ ఈజ్ యాడెడ్ టు ద మౌండ్. మౌండ్ అంటే కుప్ప. ఇంకో ఎక్స్ట్రా 400 యాడ్ చేశారు. 400 pounds. ఆల్రెడీ జీ పౌండ్స్ ఉన్నాయి. జీ అంటే ఒక లెటర్, ఒక నెంబర్ అనుకోండి. ఆల్రెడీ జీ పౌండ్స్ ఉన్నాయి, దానికి ఇంకా 400 pounds యాడ్ చేశారు. తర్వాత ఏమైంది స్టోరీలో? స్టోరీ చదువుతుండగానే ఎక్స్ప్రెషన్ రాసేయాలి. స్టోరీ ఎట్లయితే చదువుతున్నాడు, ఆల్రెడీ ఫస్ట్ జీ పౌండ్స్ ఉంది, దాంట్లో 400 యాడ్ చేశాడు, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అయిపోయింది. అలా 2 orders ఆఫ్ 600 pounds అంటే మొత్తం ఎన్ని పౌండ్స్? రెండు ఆర్డర్లు అబ్బా, ఆఫ్ 600 pounds ఎంత? 1200 pounds. 1200 poundsకి తగ్గ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆర్డర్స్ ఆర్ సోల్డ్. దేంట్లో నుంచి తీసిస్తారు? దీంట్లో నుంచే కదా తీసిచ్చేది. దీంట్లో నుంచి 400 ఎక్స్ట్రా యాడ్ చేశారు, కొంచెం కుప్ప పెంచుదాం. ఓకే, దీంట్లో నుంచి 1200 పౌండ్స్ తీసేశారు. దీంట్లో నుంచి 1200 పౌండ్స్ తీసి ఇచ్చేశారు, ఎవరికి అమ్మేశారు, డబ్బులు వచ్చిన మొత్తం బాగానే ఉంది. నెక్స్ట్, అండ్ ద గ్రేవల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మౌండ్. మౌండ్లో కుప్పలో నుంచి తీసి వాళ్ళకి అమ్మారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద మౌండ్ హ్యాస్ 1200 pounds ఆఫ్ గ్రావెల్. అంటే చివరికి వచ్చేసి ద మౌండ్ హ్యాస్ 1200 pounds ఆఫ్ గ్రావెల్. ఇంత మిగిలింది చివరికి వచ్చేసి. ఫస్ట్ ఇనిషియల్ జీ ఉంది, దాని తర్వాత ఇన్ని యాడ్ చేసి క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టడం రావాలి ఇక్కడ. అదే మెయిన్ పాయింట్. ద మౌండ్ హ్యాస్ 1200 pounds ఆఫ్ గ్రావెల్. రిమైనింగ్ వచ్చేసి అంత తీసి యాడ్ చేసి దీనికే కదా చేసింది. రిమైనింగ్ వచ్చేసి 1200 pounds మిగిలింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఈక్వేషన్ దట్ డిస్క్రైబ్స్ ద సిచ్యువేషన్. అయిపోయింది ఈక్వేషన్, ఇదే రాసేసాం ఆల్రెడీ, స్టోరీ చదువుతున్నప్పుడే అయిపోయింది. సాల్వ్ ఫర్ జీ. ఇప్పుడు దీంట్లో నుంచి జీ వాల్యూ అంతా కనుక్కోవాలి. ఫస్ట్ బ్రాకెట్స్ తీసేయి. జీ ప్లస్ 1400 మైనస్ 1200 ఈజ్ ఈక్వల్ టు 1200. ఓకే, మనం ఫారెన్ టెక్స్ట్ బుక్ వాడుతున్నాం కాబట్టి ఫారెన్ మెథడ్స్లో చేయాలి. ఇండియా లాగా అంటే మనలాగా ఇది పంపించే కాకుండా కొంచెం సిస్టమేటిక్గా ఫార్మల్ వే, టెక్స్ట్ బుక్ వేలో ఏంటంటే, ఇప్పుడు ఈ 1200ని ఇండియన్ మన ప్రకారం అయితే ఇటు పంపిస్తాం కదా, ఇటు పంపించాం. ఫారెన్ దాని ప్రకారం ఏంటంటే, అంటే మోస్ట్ మ్యాథమెటిషియన్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మైనస్ 1200 కదా, దీన్ని క్యాన్సిల్ అవుట్ చేయాలంటే ప్లస్ 1200, ఇటు ప్లస్ 1200 యాడ్ చేయాలి, అప్పుడు బొరవంత ఇటు తగ్గిపోయింది. ఇటు కూడా ప్లస్ 1200 యాడ్ చేయాలి, అప్పుడు బ్యాలెన్స్ అయ్యింది. ఇటు ప్లస్ 1200, అప్పుడు ఇది క్యాన్సిల్, ఇది అయిపోయింది. నెక్స్ట్ 1400 కూడా వెళ్ళిపోవాలి. సో ఇటు మైనస్ 1400 అంటే దీంట్లో నుంచి 1400 తీసేస్తే పైకి తేలిపోయింది కదా, ఇది ఇంతే ఉండిద్ది. కానీ బ్యాలెన్స్ చేయాలంటే ఇటు 1400 kgs పెంచాలి. ఇటు 1400 kgs పెంచినప్పుడు సారీ 1400 kgs ఇటు తగ్గించినప్పుడు తేలిక అయిపోయింది. అంటే 1400 kgs ఇటు తగ్గించాలి కదా, అప్పుడు ఇలా రావాలి కదా, ఇటు 1400 kgs తగ్గించాలి. సో దిస్ క్యాన్సిల్స్ అవుట్. ఇప్పుడు జీ ఒకటే మిగిలింది ఇటుపక్క ఏం మిగిలింది? 1200 ప్లస్ 1200 మైనస్ 1400. 1200 ప్లస్ 1200 మైనస్ 1400. ఇప్పుడు మనం మామూలుగా చేసేది కూడా అదే కదా, ప్లస్ మైనస్ 1200 వెళ్తే ప్లస్ 1200, ప్లస్ 1400 వెళ్తే మైనస్ 1400, సేమే. కానీ ఎందుకు అటు వెళ్తామంటే ఏంటి, మనం ఏమైనా పంపిస్తున్నాం లారీ ఎక్కించి, అలా కాదు. ఇటు నుంచి ఇలా సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటే అటు యాడ్ చేస్తూ ఉండాలి. ఇటు ఏదైతే తీసేస్తామో అటు అది తీసేయాలి, ఈజ్ ఈక్వల్ టుకి. ఇటు ఏదైతే యాడ్ చేస్తామో అటు అది యాడ్ చేయాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది ఈక్వేషన్. అటు ఇటు బ్యాలెన్సింగ్ ద కెమిస్ట్రీలో కూడా అంతే. ఇటు ఏదైతే తీసేస్తామో అటు అది తీసేసేయాలి, ఇటు ఏదైతే యాడ్ చేస్తామో అటు అది యాడ్ చేయాలి, మోల్స్. సో జీ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 12 1200 2400 మైనస్ 1400. 24 నుంచి 10 తీస్తే 10, 100 అంటే 1000.
జీ ఈజ్ ఈక్వల్ టు 1000. అది ఆన్సర్. సాల్వ్ ఫర్ జీ అంటే ఆన్సర్ అది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు ఇది ఫస్ట్ నేను చేసినప్పుడు ఎంత నవ్వుకున్నా అంటే, ఇంత క్వశ్చన్ కదా, ఎన్ని లైన్స్ ఇది? 1 2 3 4 5 6 7 8 9 10 10 లైన్ల క్వశ్చన్. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. రామాన్ రన్స్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అట్ దేర్ కంపెనీ. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాడు అంటే వాడికి ఏమేమి టాస్క్లు వస్తాయి? డబ్బులు మేనేజ్ చేయటం అలాంటి టాస్క్లు వస్తాయి, ఫైనాన్షియల్ టాస్క్లు వస్తాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అట్ దేర్ కంపెనీ. ఆ డిపార్ట్మెంట్కి దేర్ డిపార్ట్మెంట్ గెట్స్ ఎ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ అండ్ ఫస్ట్ కామన్ పెట్టాడు కాబట్టి ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేర్ డిపార్ట్మెంట్ గెట్స్ ఎ బడ్జెట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం వాళ్ళకి బడ్జెట్ వచ్చింది వాళ్ళ అఫీషియల్స్ నుంచి. ఎక్స్క్యూజ్ మీ, ప్రతి సంవత్సరం వాళ్ళ అఫీషియల్స్ నుంచి వాళ్ళకి బడ్జెట్ వచ్చింది, సమ్ ఎక్స్ బడ్జెట్ వచ్చింది. అండ్ ఎవ్రీ ఇయర్ దే మస్ట్ స్పెండ్ ద ఎంటైర్ బడ్జెట్ వితౌట్ గోయింగ్ ఓవర్. అంటే ఓవర్ యాక్షన్లు చేయకుండా వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ని పూర్తిగా వాడాలి. అంటే ఓవర్గా వెళ్ళకూడదు, వాడు నాకు ఇంకా కావాలని ఎక్కువ చేయకూడదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడు. ఇఫ్ దే స్పెండ్ లెస్ దాన్ ద బడ్జెట్. అలా అని కుళ్ళు బట్టి మీకు సొంత ప్రయోజనాలకు వాడుకోదామని కొంచెం ఉంచుకొని మిగతా అదంతా పెట్టేసి ఇంత మిగిలిపోయిందని చెప్పి పంచుకోవడానికి బోనస్లు ఏ ఉండవు. బడ్జెట్ కంటే తక్కువ స్పెండ్ చేసినట్టు కనుక తెలిస్తే దెన్ ద డిపార్ట్మెంట్ గెట్స్ ఎ స్మాలర్. కొంచెం పెద్ద జన క్వశ్చన్. ఓకే, సారీ. దెన్ ద డిపార్ట్మెంట్ గెట్స్ ఎ స్మాలర్ బడ్జెట్ ద ఫాలోయింగ్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇచ్చాడబ్బా, 10 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. 10 రూపాయలు వాడాలి, ఎక్కువ వాడకూడదు. మళ్ళీ ఎక్కువ బడ్జెట్ ఎవరు నీకు? 10 రూపాయల కంటే నువ్వు తక్కువ వాడు, 8 రూపాయలు వాడు, 2 రూపాయలు సేవ్ చేసుకున్నాం, మేమందరం బోనస్లు పంచుకుంటాం అంటే నెక్స్ట్ ఇయర్ నీకు 8 రూపాయలు ఇస్తాడు. నీకు 2 రూపాయలు మిగిలిపోయినాయి కదా, నా లాస్ట్ ఇయర్ పండగ చేసుకున్నాం, ఈ ఇయర్ నీకు 10 రూపాయలు ఏమో 8 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే 8 లాస్ట్ ఇయర్ నీకు సరిపోయినాయి కదా. లాస్ట్ ఇయర్ నీకు 8 సరిపోయినప్పుడు ఇప్పుడు 10 ఎందుకు, 8లోనే సరిపెట్టు అంటాడు. సో అది రిస్క్. ఇచ్చిన బడ్జెట్ని పూర్తిగా వాడేసేయాలి. ఎక్కువ వాడితే కుదరదు, తక్కువ వాడితే నెక్స్ట్ ఇయర్ నుంచి తక్కువ వాడిందే వచ్చింది. సో 2 రిస్కే, మొత్తం కరెక్ట్గా వాడాలి. అది కాన్సెప్ట్. అర్థమవుతుందా? దెన్ ద డిపార్ట్మెంట్ గెట్స్ ఎ స్మాలర్ బడ్జెట్ ఫాలోయింగ్ ఇయర్. ఓకే, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ అంట, ప్రస్తుతానికి మనకు కాబట్టి ఇది పెడదాం. రామోన్ గాట్ $2.5 మిలియన్. వరకు ఒకసారి 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ యూనిట్స్ అంటే 10 lakhs యూనిట్స్. 1 మిలియన్ రూపీస్ అంటే 10 lakh రూపీస్. 1 మిలియన్ మోల్స్ అంటే 10 lakh మోల్స్. 1 మిలియన్ గ్రామ్స్ అంటే 10 lakh lakhs. 1 మిలియన్ lakhs అంటే 10 lakh lakhs. 1 మిలియన్ గ్రామ్స్ అంటే 10 lakh గ్రామ్స్. 1 మిలియన్ కిలోస్ అంటే 10 lakh కిలోస్. నేర్చుకుంటాం కదా. 1 మోల్ ఐటమ్స్ అంటే 6 × 10^23 ఐటమ్స్. 1 మోల్ పెన్స్ అంటే 6 × 10^23 పెన్స్. అలాగా 1 మిలియన్ ఐటమ్స్ అంటే 10 lakh ఎనీథింగ్. 1 మిలియన్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 lakh ఎనీథింగ్. ఇక్కడ $2.5 మిలియన్ ఇచ్చాడు. 1 మిలియన్ 10 lakh అయినప్పుడు 2.5 మిలియన్ అంటే 2.5 × 10 lakh అంతే కదా. 2.5 × 10 lakh అంటే ఎంత వచ్చింది? ఖచ్చితంగా ఇంతే వచ్చింది, 25 లక్షలు. ఇది ఇండియన్ వే. ఇంటర్నేషనల్లో కామాలు 3 తర్వాత ఇక్కడ పెడతారు, అంటే 2.5 మిలియన్. వాళ్ళకి ఎలాగా, ఇక్కడ వన్స్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ మిలియన్స్ ప్లేస్ ఉంటుంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ అది. మనకేంటి 3, 2, 2. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores, 1000 crores, అరబస్ ఏయో ఉంటాయి. సో అది ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్. 1 మిలియన్ అంటే 10 lakhs, 2.5 మిలియన్ అంటే 2.5 × 10 lakhs. సో 2.5 × 10 lakhs చేస్తే 2.5 మిలియన్ వస్తుంది, విచ్ ఇస్ 25 lakhs ఇన్ ఇండియన్ స్టాండర్డ్స్. 25 lakhs ఇది వచ్చింది. ఓకే, 2.5 ద యాన్యువల్ మార్కెటింగ్ బడ్జెట్. దే మస్ట్ స్పెండ్ ద బడ్జెట్ సచ్ దట్ 2.5 మిలియన్లో నుంచి ఏమన్నా తీసేసామనుకో ఏం ఉండకూడదు. బడ్జెట్ అదే కదా పైన చెప్పింది.
నువ్వు ఖచ్చితంగా మొత్తం వాడేసేయాలి, కానీ ఎక్కువ వాడకూడదు, కానీ తక్కువ కూడా వాడకూడదు. దీంట్లో నుంచి ఎక్స్ వాడావనుకో ఇంక నువ్వేం మిగలకూడదు. అర్థమవుతుందా? అది కాన్సెప్ట్. ఏమైనా గుర్తొస్తుంది ఏమన్నా ప్రాపర్టీ? వాట్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ టెల్స్ అస్ వాట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మస్ట్ బీ? ఏం ప్రాపర్టీ గుర్తొస్తుంది మీరు చెప్పాలి ఇప్పుడు. నిన్న చెప్పా, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ, నిన్న రాశా కదా, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ నెగటివ్ ఏ విచ్ రిజల్ట్స్ ఇన్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇది ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? పేరేంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, సంథింగ్. ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. అదే మల్టిప్లికేషన్ అయితే రిజల్ట్స్ ఇన్ ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ దెర్ ఎగ్జిస్ట్స్ 1/a విత్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎక్సెప్ట్ 0. ఎందుకని? ఇక్కడ 0 ఉందనుకో, ఏ 0 అయిందనుకో, ఇక్కడ 0 రావాలి కదా. 0కి రెసిప్రోకల్ అంటే 1/0 అంటే అన్డిఫైన్డ్ కదా. 1/0 ఎందుకు అన్డిఫైన్డ్ అనేది కూడా చెప్పాను అనుకో, ఇప్పుడు టైం ఎక్కువైద్ది. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్దాం. 1/0 అనేది ప్రస్తుతానికి అన్డిఫైన్డ్. సో 0 తప్ప అన్నిటికీ పాసిబులే. ఇక్కడ ఏం ప్రాపర్టీ? ఇన్వర్స్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఆఫ్ ఎడిషన్. అది ఇంత క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఒక ప్రాపర్టీ పేరు. కానీ కథ అంతా చదవాలి మనం. కథలో చిన్న చిన్న పదాలే, ఈ సెంటెన్స్లో అర్థం చేసుకోవాలి. ఎంటైర్ బడ్జెట్ స్పెండ్ చేయాలి వితౌట్ గోయింగ్ ఓవర్ అంటే ఎక్కువ వెళ్ళకుండా స్పెండ్ చేయాలి, తక్కువ అవ్వకుండా స్పెండ్ చేయాలి. తక్కువ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అంత తగ్గిస్తారు అనేది మనకు అర్థం కావాలి ఇంగ్లీష్ చదవటం. అది విషయం. నెక్స్ట్ ఏంటంటే ఇది, ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ యూజింగ్ ఏ గ్రాఫికల్ క్యాలిక్యులేటర్ యూజ్ ఏ గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్ టు సాల్వ్ ఫర్ ఎక్స్. రౌండ్ ద ఆన్సర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. క్యాలిక్యులేటర్ లేదు, ఏం లేదు, చేయటమే. 0.5 × 12.3 హోల్ స్క్వేర్ మైనస్ 48x. సాల్వ్ ఫర్ ఎక్స్. బేసిక్గా దీని క్వశ్చన్ ఏంటంటే 13 కాదు 3/5. గ్రాఫిక్ క్యాలిక్యులేటర్లు ఇవి వాడితే ఇంక ఈ మ్యాథ్స్ చేసి అనవసరం. అంటే టైం తగ్గించుకోవడానికి ఎగ్జామ్స్లో వాడచ్చు, కానీ రోజు హోంవర్క్ చేసేటప్పుడు కూడా క్యాలిక్యులేటర్ వాడి అన్నీ తప్పు అనమాట. ఫస్ట్ బ్రాకెట్స్. 12.3 హోల్ స్క్వేర్ అంటే 123 హోల్ స్క్వేర్ చేయాలి ఫస్ట్. 123 × 123. 123 3s are 369. 123 2s are 246. 246 plus 36 అంటే 250 plus 32 282. ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇది 12.3 × 12.3 కదా యాక్చువల్గా. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, రెండు తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఇక్కడ పాయింట్ పెడదాం. నెక్స్ట్ 123 × 1 123 plus 28 151. ఇది దీని రిజల్ట్ అంతే, ఇంకా నువ్వు మొత్తం ఏం చేయలే. 123 123 plus 28 కరెక్ట్గా చేసింది. 246 36 ఎంత? 282 కరెక్టే. నెక్స్ట్ 0.5 అంటే 5/10 కదా. 5/10 అంటే 1/2. 0.5 అంటే సగమే కదా, సగం ఇంటూ 151.29 మైనస్ 48x ఈజ్ ఈక్వల్ టు 3/5. సో 2తో డివైడ్ చేసాయి ఫస్ట్. 2 7s are 14, 1 2 5s are 10, ఏం మిగిలింది 1. 2 6s are 12, ఏం మిగిలింది ఏం మిగల. 2 4s are 8, 1 పక్కన 0 వచ్చింది. 2 5s are 10. 75.645 మైనస్ 48x ఈజ్ ఈక్వల్ టు, దీని డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. 5తో 3ని డివైడ్ చేయండి, 0.6 వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాలంటే 48xని తీసుకొచ్చి 0.6ని తీసుకురా. అంటే బేసిక్ ఇదేమైంది, మైనస్ 0.6 ఈజ్ ఈక్వల్ టు 48x కదా. ఇప్పుడు మిగిలిన చోట్లన్నీ 0 పెట్టేయచ్చు. 0కి వాల్యూ లేదు. డెసిమల్ పాయింట్తో నంబర్ తర్వాత 0కి వాల్యూ ఉండదు.
ఇక్కడ 0కి వాల్యూ ఉండదు. 5 4 0 5 7 75.045 ఈజ్ ఈక్వల్ టు 48x అంటే ఇది వచ్చింది లాస్ట్కి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు డివైడ్ విత్ 48 ఆన్ బోత్ సైడ్స్, రెండు క్యాన్సిల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు 75.0.45 ఇంటూ డివైడెడ్ బై 48 డివిజన్ చేయాలి. ఇప్పుడు 75.045 డివైడెడ్ బై 48. ఫస్ట్ డెసిమల్ పాయింట్ వరకు చూడండి ఇటు పక్క. ఇప్పుడు ఇది క్లోజ్ టు 50 అబ్బా 48 అనేది, ఇక్కడ 75 కనపడుతుంది మీకు. 48 2s అవ్వదు, ఎందుకంటే 52s 100 కదా, ఇది 100కి దగ్గర లేదు. 48 2s ఎంత, ఇది 96 అవుతుంది. అందుకని 1 టైం 48 1s 48. 15 minus 8 3, 6 minus 4 2. ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసి 0 కిందకి లాగు. ఇప్పుడు మనం అప్రాక్సిమేషన్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం ప్రతిదీ మల్టిప్లై చేయాలంటే అవ్వదు. 230 అంటే 200, ఇది 50 200 ఎప్పుడు 4 సార్లు అంటే అప్రాక్సిమేట్ 4 times. 4 times అయిద్దా చూసుకో. 48 times 4 8 4 32 4 4 16 3 19 192. 4 times 192. 5 times 8 5 40 5 4 20 plus 4 2. ఇది ఎక్కువ అయిపోతుంది. సో 4 192. 10 minus 2 8 22 minus 19 3 4 అనమాట. ఇప్పుడు ఇక్కడ 50, ఇక్కడ 350 అంటే అప్రాక్సిమేట్గా 7 times. 57 350 కదా, అలాగా 48 7 times ఎంత అయింది మైండ్లో ఇలా రావాలి. 48 7 times ఎంత అయింది 28 56 అంటే 28 56. 28 plus 5 30 336. దీని ఇంకా 48 యాడ్ చేస్తే దీని దగ్గరికి వెళ్ళిద్దా, ఎగ్జాక్ట్గా వెళ్తుంది. సో 48 7 times చేస్తే ఇది వచ్చింది. ఇంకోసారి యాడ్ చేసాం కాబట్టి 8 times 1.48 దీని ఆన్సర్. లాస్ట్లో ఒక వర్డింగ్ ఇచ్చాడు వాడు, ఏమని, రౌండ్ ద ఆన్సర్స్ టు ద నియరెస్ట్ 100th అని. అంటే 3 digits ఉండాలి. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే డెసిమల్ తర్వాత 2 ఉండాలి. ఇక్కడ 1s 10s 100s కదా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 148/100 రాయొచ్చు కదా, అది వాడు అర్థం రౌండ్ ద నియరెస్ట్ 100th అని. నెక్స్ట్ ఇది మీరు ట్రై చేస్తారా, ఇది కూడా చేసేద్దామా. ఇది బేసికల్లీ ఈజీ అనమాట. ఇంకెలా 0.25 minus 0.75 whole square into x minus 7.2 is equal to 9.9. ఫస్ట్ 0.25 minus 0.75 ఎంత, -0.50. ఇలా చేసుకోవచ్చు. 0.75 minus 0.25 మైనస్ దీనికి లేదు, దీనికి ఉంది. 5 minus 5 0, మైనస్ పెద్దదానికి ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ పెట్టాలి, ఇది ఆన్సర్. సో -0.50 whole square into x minus 7.2 is equal to 9.9. ఓకే, ఇప్పుడు 0.50 అంటే అర్థం ఏంటి, 50/100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏంటి అసలు, ఇక్కడ 2 జీరోలు కదా, ఇక్కడ పాయింట్ ఉందనుకో 1 2, ఇక్కడ పాయింట్ వచ్చింది అంటే 0.50 కరెక్టే కదా. 50/100 అన్న 0.50 అన్న ఒకటే. సో ఇప్పుడు 50/100 హోల్ స్క్వేర్ అవుతుంది. కానీ 50/100 ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా. 51s 52s అంటే 1/2 దీని ఆన్సర్. మైనస్ ఇంటూ మైనస్ చూద్దాం, -1/2 హోల్ స్క్వేర్ ఎక్స్ minus 7.2 is equal to 9.9. ఓకే, -1/2 హోల్ స్క్వేర్, -1 into -1 1, -2 into -2 4, ఎక్స్ అంటే బేసిక్ ఇది x/4 is equal to, ఇది ఇటు పంపించేయి 9.9 plus 7.2, 9.9 plus 7.2 99 plus 72 అంటే 100 plus 71 171. పాయింట్ ఎక్కడుంది, ఒక పాయింట్ తర్వాత ఉంది. మల్టిప్లికేషన్లో అయితే రెండింటి తర్వాత పెట్టాలి, ఎడిషన్లో అయితే సేమ్ కదా. ఈ రెండు ఇక్కడ యాడ్ చేసాం అనుకో, సపోజ్ 9 + 2 11 ఇక్కడే కదా వచ్చేది పాయింట్. సో అలా x/4 is equal to 17.1 అనమాట. ఇప్పుడు x/4 is equal to 17.1 అంటే మనం 400 పంపించి మల్టిప్లై అంటాం, కానీ వాళ్ళు
మల్టిప్లై విత్ 4 ఆన్ బోత్ సైడ్స్ అంటారు. దీంట్లో 4 చేసి దీంట్లో 4 చేయి. ఈ 4 పోయినాక ఎక్స్ ఒకటే కదా మిగిలేదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 468.4. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 68.4. కొంచెం లేట్ అయినా పర్లా, క్యాలిక్యులేటర్లు వాడు చేస్తే మనం ప్రాక్టీస్ చేసిన దానికి యూజ్ ఉండదు. అది నేను చెప్పేది. అయిపోయింది బేసిక్ 61 దాకా. ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ ఎ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్, వాట్ మస్ట్ ద నెంబర్ బి? హోల్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ రెండు సేమే. ఎక్కడ దాకా? ఈ పార్ట్ అంతా. ఒక హోల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్ కాదంటే ఏదది? మీకు ఏమైనా కనిపిస్తుందా? మీకు ఏమైనా కనిపిస్తుందా? ఓ జీరోనా? నిజమేనా? జీరో. డిటర్మైన్ వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏది? ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో రేషనల్. ఏదో ఒక రేషనల్ నెంబర్ తీసుకోబ్బా. రేషనల్ నెంబర్ అంటే జనరల్ ఫామ్ p/q కదా. సో దీన్ని ఇన్వర్స్ చేసామనుకో q/p అవుతుంది. వాడు ఏం ఇన్వర్స్ అడిగాడు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు. అంటే నిన్న చూసాం, ఫర్ ఎవ్రీ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ అయితే ఫర్ ఎవ్రీ ఏ రియల్ నెంబర్ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ రియల్ నెంబర్ ఎడిటివ్ ఇన్వర్స్ -a విచ్ రిజల్ట్స్ ఇన్ ఎడిటివ్ ఐడెంటిటీ 0. ఇవి రెండు మెయిన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎవ్రీ p/q దేర్ ఎగ్జిస్ట్స్ ఏ q/p మల్టిప్లికేటివ్ అయితే విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. క్యాన్సిల్ అయ్యగా అది ట్రూ. రైటింగ్ సూపర్ ఉంది. నెక్స్ట్, డిటర్మైన్ వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. 64th క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఆల్వేసా? చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఇందాక చూసాం కదా, 0.955 ఇంటూ పై అని వచ్చింది ఒకటి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పా, ఎనీథింగ్ రేషనల్ ఇంటూ ఎనీథింగ్ రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఇర్రేషనలే వస్తుంది. ఎందుకని? రేషనల్కి నువ్వేమన్నా మల్టిప్లై చేసావనుకో అది పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే సంథింగ్ 0 సంథింగ్ మల్టిప్లై చేసావనుకో అది తగ్గుతూనే ఉంటుంది. ఏది? వాల్యూ తగ్గిద్ది, కానీ డెసిమల్ ప్లేసెస్ తర్వాత పాయింట్స్ పెరుగుతూనే ఉంటాయి ప్రతిసారి. 0 సంథింగ్తో నువ్వు మల్టిప్లై చేస్తే దీని వాల్యూ తగ్గచ్చు. ఎగ్జాంపుల్ 0.3 ఇంటూ ఫస్ట్ న్యాచురల్ నెంబర్కి చూపిస్తా. 0.3 ఇంటూ 3 చేసామనుకో, 3ని నువ్వు 0.3తో మల్టిప్లై చేసామనుకో ఆన్సర్ ఎంత? 0.9. ఇది 3 కంటే తక్కువే, కానీ డెసిమల్ ప్లేసెస్లో చేంజ్ లేదు. 0.3 ఇంటూ నువ్వు పై చేసావనుకో, పై అనేది సంథింగ్ 3.14156 సంథింగ్ ఏదేదో ఉండిద్ది. దాన్ని నువ్వు 0.3 అంటే 3/10 కదా. దీన్ని 3తో మల్టిప్లై చేసి నువ్వు 10తో డివైడ్ చేస్తే దీని వాల్యూ మారచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు, కానీ డెసిమల్స్ని ఆపలేదు. దీంతో మల్టిప్లై చేయటం వల్ల డెసిమల్స్ని టెర్మినేట్ చేయలేదు. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అనే కండిషన్ ఇంకా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇర్రేషనలే ఉంటుంది ఆల్వేస్, బట్ నాట్ ఆల్వేస్. ఎప్పుడు కాదు, 0తో మల్టిప్లై చేస్తే అవ్వదు. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఈ కేసులో నేను రేషనల్ 0 తీసుకున్నాను అనుకో, ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేశాను అనుకో, ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0నే, 0తో మల్టిప్లై చేస్తే. సో టెక్నికల్గా ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకని? 0 ఒక కేసు ఉంది, కానీ ఈ స్టేట్మెంట్ మనం ఎలా రాయొచ్చు? ద ప్రోడక్ట్ ఆఫ్ అన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, ద ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని రాసేయచ్చు, ఎక్సెప్ట్ ఫర్ 0. అదే విషయం. నెక్స్ట్, డిటర్మైన్ వెదర్ ద సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు,
ఓకే, ఇది గ్రూపింగ్ సింబల్. ఇక్కడ ఈ ఫార్మాట్ ఎక్కడ కనిపించింది అంటే మ్యాక్సిమం క్వాడ్రాటిక్ సాల్వ్ చేసేటప్పుడు -b + -√b² - 4ac b² - 4ac అక్కడ కనిపించింది, అందుకని ఇచ్చాడు సమ్ వర్క్నే ఇలా. ఓకే, సో ఇది సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్క్వేర్ రూట్ అంతే యాజ్ ఇట్ ఈజ్ వేసేసి, -18 కూడా యాజ్ ఇట్ ఈజ్ వేసేసి, -4 × 5 లేకపోతే 4 × 5 20, 20 × 1 20, 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అర్థమైందా? నెక్స్ట్ 20. ఇప్పుడు చూడు, -18 + 20 అన్న +20 - 18 అన్న ఒకటే. విచ్ ప్రాపర్టీ కింద? కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. అంతేనా? తలూపటం కాదు, ఎడిషన్. మల్టిప్లికేషన్ కాదు, ఎడిషన్ కదా. √20 - 18 అంటే √2, 2√. సో ఇది ఇప్పుడు ఇర్రేషనలా రేషనలా అనే కదా అడిగేది. ఇర్రేషనలా రేషనలా? ఫస్ట్ సమ్ ఇదే మనకి. ఇది ఇర్రేషనలా రేషనలా అని. దిస్ ఈజ్ ఇర్రేషనల్ బికాజ్ వీ కెనాట్ ప్రూవ్ ఇట్ యాజ్ రేషనల్, కాబట్టి ఇది ఇర్రేషనల్. నెక్స్ట్, డిటర్మైన్ వెదర్ ది సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఇది రేషనల్ ఆర్ ఇర్రేషనల్. దీన్ని చేసామనుకో 9 వచ్చింది అనుకుంటున్నా తెలిసి. -16 + 4 × 5 20 ప్లస్ 20 + 5 25 -16. -16 + 25 అన్న ఒకటే, 25 - 16 అన్న ఒకటే, విచ్ ఈజ్ 9, విచ్ టేక్స్ ద పాజిటివ్ వాల్యూ 3. నెగిటివ్ తీసుకోదు ఎందుకంటే స్క్వేర్ రూట్ మన ప్రాపర్టీ, అది నెగిటివ్ వాల్యూస్ తీసుకోదు. 3. ఇప్పుడు 3 ఆన్సర్ వచ్చింది. 3 కాదు ఆన్సర్ ఇక్కడ. ఇది రేషనలా ఇర్రేషనలా? 3 అనేది రేషనలా ఇర్రేషనలా? రేషనల్, ఎందుకంటే 3/1 p/q, q not equal to 0, p and q are integers. 67. The division of two natural numbers will always result in what type of number? చాలా టఫ్ క్వశ్చన్. The division of two natural numbers will always result in what type of number? రేషనల్. ఇది న్యాచురల్ నెంబర్, ఇది న్యాచురల్ నెంబర్, సో రేషనలే కదా. ఏ 2 అయినా తీసుకో, 4/6 డివైడ్ చేస్తే 2/3, సో రేషనల్. న్యాచురల్ నెంబర్స్ అంటేనే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 3 / 5, దీని ఆన్సర్ ఇదే కదా, 3/5. PQ, q not equal to 0, p and q are integers, so this is రేషనల్. అది సంగతి. లాస్ట్ క్వశ్చన్. వాట్ ప్రాపర్టీ ఆఫ్ రియల్ నెంబర్స్ వుడ్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? 4 + 7 of x - 1. ఇప్పుడు ఈ 7 అనేది దీనికి పంచాలి, దీనికి పంచాలి. సో పంచే వ్యాపారం అంతా ఎవరు పెట్టింది? మిస్టర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అంతే కదా. 4 + 7 of x - 1 డిస్ట్రిబ్యూట్ 4 + 7 × x - 7 × 1, విచ్ ఈజ్ 4 - 7 అనేది లైక్ టర్మ్స్ ఇక్కడ. -3 + 7x, -3 + 7x. అది మొత్తానికి హోంవర్క్. ఓకేనా? అర్థమైందా? వీటిలో ఏ సమయం అర్థం కాకపోతే చెప్పచ్చు. సో ఇది 1.1 అనమాట నేను చదివే టెక్స్ట్ బుక్లో. ఇదంతా వచ్చేసి 1.1 బేసిక్స్. ఇలాగా 1.2 ఉంది, 3, 4, 5, 6, 7, 8 కూడా ఉండొచ్చు ప్రాబబ్లీ. ఈ 8 బేసిక్స్ అనేవి మనకు వస్తే ప్రతి మ్యాథ్స్ ప్రాబ్లంలో మనం స్ట్రగుల్ అవ్వం అనమాట. అంటే ఈ బేసిక్స్, ఇది ఫస్ట్ ఇంకా బేసిక్స్లో, దీనికంటే కొంచెం టఫ్ టాపిక్సే ఉంటాయి తర్వాత. సో ఈ బేసిక్స్ అనేవి మనం ఫెమిలియర్ అయితే, కానీ మొత్తం ఫస్ట్ చాప్టర్లోనే ఇప్పుడు 2, 3, 4, 5, 6 లెవెల్ పెరుగుతూ ఉండేది, ఇంక్రీజింగ్ డిఫికల్టీ. సో వీటిలోనే బేసిక్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది హోంవర్క్ వీడియో. సో ఏమన్నా సమ్ అర్థం కాకపోతే కామెంట్స్ రాయొచ్చు. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్, కానీ ఆన్సర్ చూడు, ఇర్రేషనల్ అంటే దీని ఆన్సర్ ఇంకా a + b = b + a, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. దీని ఆన్సర్ 1000. ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ క్వశ్చన్ బాగుంది.
ఇంకా అలా. సో దిస్ ఈజ్ టుడేస్ ఎపిసోడ్. మీకు ఏమైనా అర్థమైతే, నిజంగా అర్థమైతే లైక్ చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే వచ్చేదేం లేదు. సో ఇది హోంవర్క్ వీడియో. చూస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. ఎపిసోడ్ 2 వస్తుంది సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా లాస్ట్ వరకు చూసిండే మాత్రం థ్యాంక్ యూ. ఇంతవరకు చూడరు, చూస్తే థ్యాంక్ యూ. బాయ్.